హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చాను. ఫ్రెండ్స్, బిగ్ బాస్లోకి నా మొదటి అడుగు పెట్టబోతున్నా ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఒక ఆడియన్గా ఫస్ట్ నా ఆరంభం స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నా అడుగైతే హైదరాబాద్లో నా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే రావడం జరిగింది ఇక్కడికి. ఇంకా ఇక్కడి నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. ఈ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ మనకు లోకల్ బస్సులు ఉంటాయి. డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అయితే వెళ్ళదు. మనము అమీర్పేట దిగి ఆ నుంచి యూసఫ్ కూడా అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి అయితే వెళ్ళాలి. అమీర్పేట పోతుందా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమీర్పేట్ బస్సులో అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్లేవర్ ఎంత బాగుందో. అండ్ అలాగనే గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చూడండి, ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడైతే భయంకరమైన చలి ఉంది ఫ్రెండ్స్. మామూలు చలి కాదు. నేను రైల్వే స్టేషన్ దిగుతానే భయంకరమైన చలి అయినా కూడా ఓపికతో అలాగే ముందుకు వచ్చేసాను. స్వెటర్ అందుకు ఏమి వేసుకోకుండానే.
ఫ్రెండ్స్, అమీర్పేటలో దిగాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెట్రో స్టేషను. మెట్రో ఉందని తెలియకనే అయితే బస్సులో వచ్చా ఫ్రెండ్స్. మెట్రో అయితే ఇంకా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే యూసఫ్ కూడా నేను బస్సులో వెళ్తున్నాను. ఈ బస్సు వెళ్ళడానికి కొంచెం దూరంలో స్టాప్ ఉంది, అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూసఫ్ కూడా దిగి ఇక్కడ నుంచి కృష్ణానగర్ మీదుగా అన్నపూర్ణ స్టూడియోకి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నపూర్ణ స్టూడియో ఇది, అదే గేటు. ఫ్రెండ్స్, ఇదే అన్నపూర్ణ స్టూడియో. ఇదైతే కొన్ని ఎకరాలు అయితే ఉంది. ఇక్కడైతే అన్ని సినిమా షూటింగ్లు, మొత్తం షోలు కానీ, డ్యాన్స్ షోలు కానీ, సినిమా షూటింగ్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు వచ్చేసి ఎందుకు వచ్చామంటే, నేను బిగ్ బాస్లో ఆడియన్స్గా ఉండాలని వచ్చాను అంటే మీకు ఓటీపీ చెప్పండి అన్నారు. ఆ ఓటీపీ అనేది మనం ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తరఫున మనము మన నెంబర్ ఇచ్చి మన నెంబర్కు ఓటీపీ వస్తే అప్పుడు మనం లోపలికి అలౌ చేయనిస్తారు, లేదని చెప్పేశారు వీళ్ళు. ఫస్ట్ టైమే నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఫ్రెండ్స్, ఈయన వచ్చేసి సింగర్ నోయల్ గారు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ షో కోసం అతను కూడా వచ్చారు. బయటకు వచ్చి అందరికీ సెల్ఫీలు ఇచ్చి కొన్ని వీడియోస్ కూడా చేశారు ఫ్రెండ్స్. ఈయన వచ్చి సింగర్స్ నోయల్. బిగ్ బాస్ మీద ఎంతో ఆశ పెట్టుకొని చేస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, నా కష్టం ఎలా ఉంది అనేది. నేనైతే ఫస్ట్ బిగ్ బాస్లో ఒక అడుగు వేద్దామని అయితే వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి మన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్లోకి మొట్టమొదటి అడుగు ఎక్కడ వేయాలి, మనము డైరెక్ట్ బిగ్ బాస్లోకి వేసేదానికి మనం పెద్ద సెలబ్రిటీ అయితే ఏం కాదు కాబట్టి ఫస్ట్ ఒక ఆడియన్గా వెళ్దామని అనుకున్నా. ఫస్ట్ అటెంప్టే నేను చేసిన ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయింది. చూడు ఎంత విచిత్రం ఇది, ఫస్ట్ అటెంప్టే ఫెయిల్. ఎందుకంటే అది ఫస్ట్ మనం ఒక ఆడియన్గా రావాలన్నా కూడా మనకు ఆన్లైన్లో బుక్ చేసుకొని, ఆన్లైన్ అని కాదు, మన నెంబర్కు ఓటీపీ వస్తుందంటే ఓటీపీ బుక్ చేసుకొని ఆ తర్వాత మనం బిగ్ బాస్లోకి ఒక ఆడియన్గా ఎంటర్ కావచ్చు. బట్ ఆ విషయం తెలియక నేనైతే మామూలుగా డైరెక్ట్ వచ్చేసాను, ఏదైతే అది కానీ అని. ఇక్కడికి వచ్చినాక పూర్తి విషయం అర్థమైంది, అందుకనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నైట్ అంతా జర్నీ, నిద్ర లేదు, సరైన ఫుడ్ లేదు. ఉదయము అబ్బా, నిజంగా ఇంట్లో నుంచి ఒక్కరోజు బయటకు వస్తే ఎంత కష్టంగా ఉంటుందో, కానీ అంత కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఒక బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో ఎంత కష్టమైనా సరే నేను అసలు ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకోకుండా వచ్చాను. ఇక ముందు కూడా వస్తాను ఖచ్చితంగా. ఒకసారి అటెంప్ట్ ఫెయిల్ అయినా అది ఫెయిల్ అయినట్టు అస్సలు కాదు. మళ్ళీ 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 గెలిచేదాకా పోరాడుతూనే ఉంటా. అది నా లక్ష్యం, అది నా ధ్యేయం. అది ఇంకొకటి కూడా ఉంది, నా లక్ష్యం రెండు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పను, తర్వాత ముందు మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ ఒక లక్ష్యాన్ని నేను మీకు రివీల్ చేసినాను. ఎనీవే, ఇప్పుడైతే నేను బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ నుంచి కడప టికెట్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ ఛాన్స్ కోసం, నెక్స్ట్ మళ్ళీ ఆడియన్స్ ఛాన్స్ కోసమే మళ్ళీ వస్తా, మళ్ళీ అడుగు పెడతా,
మళ్ళీ నేను ఆడియన్గా వెళ్ళాను అని మీకు నేను మళ్ళీ ఒక వీడియో తీసి మళ్ళీ పెడతా. ఆ తర్వాత ఒక కామన్ మ్యాన్గా ఉన్నాను అని బిగ్ బాస్లో హౌస్లోకి అడిగి పెట్టి నా నా కంటెస్టెంట్స్ నెంబర్ 7 అని కూడా మీకు ఎంతో హ్యాపీగా సంతోషంగా చెప్తా. అది కూడా మీరు త్వరలోనే చూస్తారు. ఓకేనా? నాకైతే నిజంగా బాధగానే ఉంది. బట్ ఏం చేద్దాం, అనుకునేటన్నీ జరిగితే మనం ఇక్కడ ఉంటామా? ఇక్కడ ఉంటాం కదా. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు పైన అక్షింతలేస్తా తొక్కుతా అంటే మనకు ఆ కింద మీద పడితే అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి అవకాశం రాలేదని అస్సలు నిరుత్సాహపడే అంత లేదు ఇక్కడ. మళ్ళీ 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 ఉత్సాహంగానే మళ్ళీ వస్తా. ఈసారి ఆడియన్స్ సీట్లు కూర్చొని మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బేగంపేట రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చేసి వస్తుంది. ఇంకా టికెట్ తీసుకోలేం. ఇంకా టికెట్ తీసుకొని మళ్ళీ గో టు హోమ్. ఓకే.